తమిళనాడులోని సుబ్రహ్మణ్యపురం అక్కడి ప్రజలకు ఈ పేరు కొట్టిన పిండి. బాలసుబ్రహ్మణ్య స్వామి నిలవై ఉన్న ఈ ప్రాంతానికి ఓ ప్రత్యేక విశిష్టత ఉంది. ఇక్కడ స్వామివారికి కేవలం చాక్లెట్లు మాత్రమే నైవేద్యంగా సమర్పించుకుంటారు భక్తులు. కుల, మత, వర్ణ, వర్గ భేదాలు లేకుండా భక్తులంతా ఈ ఆలయానికి క్యూ కడతారు. ప్రపంచంలో ఎక్కడా లేని సాంప్రదాయం ఈ ఆలయానికి ప్రత్యేకం. బాలుని అవతారంలో ఇక్కడ కొలువైన ఆ శివపుత్రుడు మనసులో ఏదైనా కోరుకొని 4 చాక్లెట్లు భక్తితో సమర్పిస్తే ఖచ్చితంగా కరుణిస్తాడన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయంలో ఎక్కువగా 20 సంవత్సరాల లోపు వారే కనిపించడం మరో ప్రత్యేకత. తమ వయసులోనే ఉన్న బాలసుబ్రహ్మణ్య స్వామికి కష్ట నష్టాలు చెప్పుకునేందుకు ఇక్కడికి యువతరం క్యూ కడుతోంది. ఇక ఎగ్జామ్స్ టైంలోనైతే స్టూడెంట్స్ హడావిడి చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో విద్యార్థులతోనే ఆలయ ప్రాంగణం నిండిపోతుంది. దేవునికి సమర్పించిన చాక్లెట్లను ఆ తర్వాత ప్రసాదాలుగా పంచిపెట్టడం మరో విచిత్రం. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందన్న విషయం మాత్రం ఇప్పటికీ సస్పెన్సే. అయితే బాలుడి రూపంలో ఉన్న స్వామివారికి చాక్లెట్లు ఇష్టమంటూ ఎవరో మొదలుపెట్టిన ఈ విధానాన్నే నేటితరం భక్తులు అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు హిస్టరీ తెలిసినవారు. ఇంతటి విశేష ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయాన్ని చూసేందుకు విదేశీ భక్తులు కూడా రావడం మరో హైలైట్. ఇక దేవుడిపై నమ్మకంతో చాక్లెట్లతో తులాభారం వేయించుకుని మరీ మొక్కులు తీర్చుకోవడం మరో హైలైట్. సంప్రదాయం సంగతి ఎలా ఉన్నా స్వామివారికి సమర్పించే హై క్లాస్ చాక్లెట్స్ తో ఆలయానికి ఆదాయం భారీ లెవెల్లో పెరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆలయ అధికారులు.